సార్ అసలు సివిల్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? బీటెక్‌లో మనం సివిల్ ఇంజినీరింగ్ అంటే టాప్ ప్రయారిటీ ఉంటుంది. అసలు సివిల్ ఇంజినీరింగ్ గురించి ఏం చెప్తారు సార్ బ్రీఫ్‌గా? సివిల్ ఇంజినీరింగ్ అన్నది ముఖ్యంగా మానవ మనుగడకి, మానవ జీవితానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి బ్రాంచ్ ఆఫ్ ఇంజినీరింగ్ అమ్మ. ఇది ఎప్పటి నుంచి ఉందంటే దీనికి ఈ ఫలానా అని చెప్పలేము. ఎందుకంటే మనిషి అవసరాలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి సివిల్ ఇంజినీరింగ్ ఉంది. ఉదాహరణకి మనం పిరమిడ్స్ తీసుకున్నట్టయితే 2500 బీసీలో అవన్నీ కట్టారు. అప్పటి నుంచి సివిల్ ఇంజినీరింగ్ ఉంది. ఇంకా ఈ మధ్యకాలంలో మీరు ఈ టీవీ న్యూస్ ఛానల్స్లో వాటిలో చూస్తుంటారు, బీబీసీ వాటిలో మనకి ఈ ద్వారకా నగర అవశేషాలు సముద్రంలో కనిపించాయని చెప్పి, తర్వాత రామసేతు శ్రీలంక ఇండియా శ్రీలంక మధ్యలో ఒక సేతు ఉందని అవి కనిపించాయని చెప్పి ఇవన్నీ శాటిలైట్ ఇమేజెస్ 7 ద్వారా చూపించడం జరుగుతుంది. సో అప్పటి నుంచి మనకి ఈ ఆనకట్టలు కట్టడం అయితేనేమి, బిల్డింగ్స్ అయితేనేమి, ఇతర స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకి ఉన్నాయమ్మా. అయితే సివిల్ ఇంజనీరింగ్ సిబిఐటిలో గత 4.5 దశాబ్దాల పైన 40 ఏళ్ళను బట్టి ఆ లెగసీ కంటిన్యూ అవుతుందమ్మా. ఇది కాలేజీ ప్రారంభించినప్పటి నుంచి, అంటే కళాశాల స్థాపించబడినప్పటి నుంచి, అంటే 1979 నుంచి కూడా ఈ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఉన్నది సిబిఐటిలో ఉంది. అయితే ఇది మనిషి అవసరాలకు ఇందాక చెప్పినట్టు మనకి 3 ఉన్నాయి కదా: తిండి, బట్ట, అలాగే వసతి. సో ఆ మూడింటి మూడు అవసరాలు తీర్చడానికి సివిల్ ఇంజనీరింగ్ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుందమ్మా. తిండి అంటే మనకి ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఉంది. ఏ పంటకి ఎంత వాటర్ కావాలి, ఆ నీళ్లు ఎలా సరఫరా చేయాలంటే ఆనకట్టలు కట్టడం, రిజర్వాయర్స్, డ్యామ్స్, తర్వాత కాలువలు, దాని ద్వారా నీటిని సరఫరా, గేట్స్, ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్లో వస్తాయి. అలాగే ఈ బట్ట కూడా పంట పొలాలు, పంట నుంచి వచ్చిన పత్తి, కాటన్ వాటి ద్వారా మనం బట్టలు తయారు చేస్తాం. దానికి ఫ్యాక్టరీస్ అవన్నీ కట్టాలంటే మళ్ళీ సివిల్ ఇంజనీరింగ్ కావాలి. బిల్డింగ్స్, ఇతర స్ట్రక్చర్స్ అన్నీ మనకి. బిల్డింగ్స్ అంటే మనం వసతి గురించే కాదు, ఈ రోడ్స్ కానీ, రోడ్ నెట్వర్క్, ట్రాఫిక్ గురించి, తర్వాత ఈ వేరే ఎయిర్పోర్ట్స్ కానీ, నావిగేషన్, వాటర్ నావిగేషన్, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. అలాగే త్రాగునీరు, సాగునీరు, వీటన్నిటికి సంబంధించినవి కూడా మనం సివిల్ ఇంజనీరింగ్లోనే ఉంటాయి.